నాగజ్యోతి గారు ఉన్నారా అండి? నాగజ్యోతి గారు ఉన్నారా? అమ్మా మీరు కొంచెం మ్యూట్ లో ఉండండి. ఎవరాళ్ళు మాట్లాడేది? ఓకే. రమేష్ గారు ఉన్నారా? వెళ్ళిపోయారా? రమేష్ గారు ఓకే. విజయ అనే పేరు వచ్చింది. 6281093359 ఉన్నారా అండి? విజయాస్ అని వచ్చింది. విజయాస్ అని వచ్చింది. ఉన్నారా? ఉన్నాను సార్. ఓకే. మీ పేరేంటమ్మా? నా పేరు విజయలక్ష్మి సార్. అమ్మా మీకు పెట్టింది పాపది సార్. 12/8/1993 మీదేనా? పాపది సార్, మా పాపది సార్. సత్తుపల్లి అమ్మా, మీ పాపదే. నేను కాదనట్లేదు, మీదని చెప్పట్లా. సత్తుపల్లి. అవును సార్. మీరు ఒకసారి లైన్ లో ఉండండి. ఓకే సార్. (1993) పుట్టిందమ్మా పాప. అవును సార్. 8వ నెల. అవును సార్. 8వ నెల 12వ తారీఖు. అవును సార్. ఓకే. 12వ తారీఖు 2:05 PM. 2:05. రోహిణి నక్షత్రం 2వ పాదం అని వచ్చిందమ్మా. అవును సార్. ఓకేనా? ఇప్పుడు ఒక విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. మీరు ఇచ్చే టైము నాకు పనికి రాదు. మీరు ఇచ్చారు చూసారా టైము 2:05 అది కరెక్ట్ కాదు. ఎందుకు కాదు అనేది మీకు డౌట్ వస్తుంది. నాకు తల్లి గర్భము నుండి శిశువు జన్మించిన తొలి శ్వాస అనేది నాకు కావాలి. అది కావాలంటే జెనెటిక్ రిలేషన్ యాక్టివేషన్ రావాలి దాంట్లో. అంటే మీ అమ్మాయి గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కనుక నేను సెట్ చేస్తే దాంట్లో మీ నక్షత్రం రావాలి. రెండోది మీ ఆయన గారి నక్షత్రం రావాలి. ఎందుకంటే మీ ఇద్దరి ప్రేమకు చిహ్నం ఆ అమ్మాయి కాబట్టి. ఓకేనా? ఓకే సార్. కానీ మీరు ఇచ్చారు కాబట్టి అది వేసి యాప్ ద్వారాగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ రాహుకేతువుల యాక్సెస్ లో పడిపోయింది. వృశ్చిక లగ్నం. ఓకేనా? అవును సార్. మీ ఆయన గారి తరపున అన్నలకు గాని, అక్కలకు గాని, చెల్లెళ్ళకి గాని, లేకపోతే మీ మామగారి తరపున గాని, వాళ్ళ చిన్న మామలు గాని, వాళ్ళ అక్క చెల్లెల్లో గాని 2 పెళ్లిళ్ళు అయినోళ్ళు, మృత శిశువు జననం, అకాల మృత్యువు లేక అబాషన్స్ జరుగుంటే కనుక్కోండి. ఓకే సార్. అయితే అమ్మా, మా ఆడబడుచు గారు చిన్నప్పుడే చనిపోయారు సార్. ఓకే. ఫస్ట్ మీరు వివాహం చేసే ముందర ఈ పిల్లని జాతకం చూపించారా, చూపించలేదా? చూపించాను సార్, బాగానే ఉందని చెప్పారు సార్. బాగానే ఉంటే ఈ తిప్పలు ఎందుకు వచ్చినాయి? అదే సార్, మాకు ఎవరు చెప్పలేదు సార్. చెప్పుంటే ఏదన్నా చేయించుకునే వాళ్ళం. చెప్పలేదు సార్. అందరు బాగానే ఉంది, మంచి సంబంధమే వస్తది అని చెప్పారు. మళ్ళీ ఇట్లాంటి ఇబ్బందులు ఎందుకు వచ్చినాయి అంటావు అమ్మా? అది తెలియకే కదా సార్ పెట్టాను మీకు. సరే, అమ్మాయికి ఫస్ట్ నేను ఒక విషయం చెప్తాను వినండి. ఇక్కడ రాహు లగ్నంలో సప్తమంలో కేతువుతో చంద్రుడు కలిశాడు. అంటే ఆ లగ్నానికి బాధకుడు. ఓకేనా? అమ్మా మీరు నాకు ఫోన్ చేయండి, కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు మ్యూట్ లో ఉండమంటే ఉండరండి వీళ్ళు. అరే మ్యూట్ లో ఉండని అంటున్నాను కదా, వాయిస్ మెసేజ్ పెట్టాను మ్యూట్ లో ఉండండి అని. అమ్మా మీరు ఒక్కలే మాట్లాడాలా, మిగతా వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు.
సత్యనారాయణ గారు మీరు ఒక్కదాన్నే మ్యూట్ లో ఉండండి. ప్లీజ్ సార్ అందరూ కాస్త మ్యూట్ లో పెట్టండి సార్. శ్రీధర్ ఇప్పుడు మాట్లాడేది మీరేనమ్మా? అవును సార్, నేనే సార్. ఫస్ట్ మీ అమ్మాయికి రాహు కేతుల పూజ చేయించుకురండి, నెంబర్ 1. ఓకే సార్. నెంబర్ 2 నాగ సింధూరం పెట్టుకోమనండి. సార్ అందరూ కొంచెం మ్యూట్ లో పెట్టండి సార్. ప్లీజ్ సార్ కొంచెం మ్యూట్ లో పెట్టుకోండి సార్ అందరూ. నేను చాలా పెద్ద సమస్యలో ఉన్నాను. నాకు పరిష్కారం దొరికే సమయంలో అందరు డిస్టర్బ్ చేస్తున్నారు. సార్ శ్రీధర్ సార్ ప్లీజ్ సార్. అమ్మా మీరు ఒకసారి ఫోన్ చేస్తారా నాకు? బ్లూ కలర్ ఏమన్నా బ్లూ కలర్. సో మీ పేరేంటమ్మా? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు, మీ అమ్మాయికి రాహు కేతుల పూజ చేయించుకురండి. రెండోది ఏంటంటే మీ అమ్మాయికి ఎక్కువగా భర్త మీద ప్రేమ ఎక్కువగా ఉంటది. అదే సార్. ఆ ప్రేమ ఉన్నంత కాలం ఆ అబ్బాయి రాడు రాడు రాడు. అర్థమైందమ్మా? రాడు. ఎప్పుడైతే ఈ అమ్మాయికి 1/11/2023 కాడి నుంచి 4 నెలల తర్వాత మానసిక క్షోభం మొదలైపోయింది. భర్త మీద ఎఫెక్షన్ ఎక్కువైపోయింది. అర్థమైందా? సప్తమాధిపతి అష్టంలో పడిపోయాడు. అష్టంలో పడిపోయినా కూడాను కేతు యొక్క కారకత్వాలు ఎక్కువగా తీసుకెళ్లాడు కాబట్టి ఈ అమ్మాయి భర్త మీద ఎఫెక్షన్ పెంచుకోవటం వలన ఆయన రాడు. అయితే మీరు చేయాల్సిన పని ఒకటే, ఈ అమ్మాయి మనసులో భర్త మీద ప్రేమ ఎక్కువగా లేకుండా చేయండి. అర్థమైందా? చేస్తే వస్తే వస్తా లేకపోతే లేదులే తర్వాత చూద్దాంలే అనేది లెట్ గోగా ఉండండి. అసలు పట్టించుకోవద్దనండి. ఆలోచన నుంచి బయటికి తీసుకురండి. అల్లుడు గారు ఎమ్మన పరిగెత్తుకొస్తాడు. ఈ అమ్మాయి ఎంత ప్రేమతో ఉంటదో అంత దూరం అవుతాడు. ఓకేనా? మీరు దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చంద్రుడు మనస్కారకుడు, బాధకుడు. ఆ లగ్నానికి బాధకుడు, మనస్కారకుడు. రెండోది 7వ భావంలో కూర్చున్నాడు. భర్త మూలంగా మానసిక ఆందోళన క్షోభ అనుభవిస్తుంది అమ్మాయి. ఇది జరిగేది అక్కడ. ఎందుకంటే 23/9/2020 ఎప్పుడు పెళ్ళైందమ్మా మీ అమ్మాయికి? లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 1వ తారీఖు సార్. లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ 23/9/2020 కాడి నుండి కేతు ట్రాన్సిట్ లగ్నంలో అవుతుంది. రాహుతో సంబంధం పెట్టుకుని వచ్చాడు ఆయన. ఓకేనా? కేతు తత్వాలను పాటించమనండి. కేతు ఏంటయా అంటే సాక్రిఫై, లెట్ గోగా ఉండాలా, ముక్తిగా ఉండాలా. వస్తే లేకపోతే లేదు, నేను హ్యాపీగా బతకొచ్చులే, నేను ఏదో ఒకటి ఉద్యోగం చేసుకుందాంలే అనుకునే మైండ్ లోకి వెళ్తే ఆయన వచ్చేస్తాడు, లేకపోతే రాడు. ఎందుకంటే మీ అమ్మాయి ఎఫెక్షన్ ఎక్కువ పెట్టుకుంది. ఇదేంటండి భార్యాభర్తలు ఎఫెక్షన్ పెట్టుకోకపోతే ఏంటంటే ఇది ఇలాగే ఉంటది. ఎఫెక్షన్ పెట్టుకున్నా ఇలా ఉంటది. ఎఫెక్షన్ పెట్టుకోవద్దు. ఎందుకంటే నేను చాలా మంది ఆడపిల్లలు ఇలాగే ఇబ్బంది పడతా ఉంటే నేను చెప్పిన అన్ని సక్సెస్ అయినాయి. అర్థమైందా? ఎందుకంటే మేము ఫ్యామిలీ పరంగా బాగా పూర్ సార్. నేను పని చేస్తేనే కుటుంబం వెళ్తది. చాలా కష్టపడి చేశాను. ఇప్పుడేమో వాళ్ళు కోర్టుకి ఎక్కి విడాకులు ఇవ్వండి అని కోర్టుకి తిప్పుతున్నారు సార్. ఎక్కువగా పెట్టుకోమాకండి. ఇచ్చేస్తానండి అనండి, ఇచ్చేస్తావులే అని అంటానే ఉండండి, అంతే. ఓకేనమ్మా? ఫస్ట్ రాహుకేతుల పూజకి శనివారం రోజులు రాహుకేతుల పూజ చేపించండి. వచ్చే శనివారం సరిపోద్ది. అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడికి పాలు పోయించాను సార్. 40 రోజుల పైనే పోయించాను. అమ్మా మీరు చెబితే వినరమ్మా. మీకు ఆర్ఎంపీ డాక్టర్లు కావాలి, మీకు ఆర్ఎంపీ డాక్టర్లు కావాలి.
నాకు ఎంబీబీఎస్ అంటే డాక్టర్ కావాలి. రాహుకేతువులు అన్నారు కదా సార్, అందుకని అంటున్నాను. శ్రీకాళహస్తికి వెళ్ళండి, వెళ్ళి ఓకే చేయించండి, ఓకే సార్. ఖచ్చితంగా సరే వాళ్ళు సార్. వస్తారు. ఓకేనా? సరే ఓకే సార్. ఓకే, డన్. హెల్త్ సార్, పాప హెల్త్ ఎలా ఉంటుంది సార్? హెల్త్ ఇష్యూ వల్లనే వాళ్ళు వద్దన్నారు. ఆ హెల్త్ ఇష్యూ క్యూర్ అవుతుంది అంటారా? చెప్తానేనండి. మీ అమ్మాయికి గైనికల్ ప్రాబ్లం ఉంది, ఓకే సార్. థైరాయిడ్ ప్రాబ్లం ఉంటది, ఉంది సార్. యాంగ్జైటీ ఉంటది, సార్. డిప్రెషన్ ఎక్కువగా ఉంటది. ఈ అమ్మాయి అందుకనే ఒక చోట కూర్చుని మెడిటేషన్ చేయాలా. ఈ అమ్మాయికి కొత్తిమీర, పుదీనా, ఆకుకూరలతో పాటు బొబ్బర్లు కూడా తినాలి. తింటేనే ఆ అమ్మాయి హెల్త్ ప్రాబ్లం నుంచి బయటకు వస్తుంది. బొబ్బర్లా సార్? ఓకే సార్. బొబ్బర్లు. ఏమంటే దుర్గా ప్రసాద్ గారు హ్యాండ్ డౌన్ చేయండి. ఓకేనమ్మా? సార్ ఓకే సార్. ఓకే, డన్. నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. నమస్తే సార్. తర్వాత అమ్మా విజయాస్ అని వచ్చింది, ఏంటిది? ఇది ఎవరిది? ఇది కేతుతో సంబంధం. ఇందాక మీరు మాట్లాడిందే. అమ్మా నాగజ్యోతి గారు ఉన్నారా? నాగజ్యోతి, నాగజ్యోతి గారు, నాగజ్యోతి గారు ఉన్నారా? ఓకే, నాగజ్యోతి గారు కూడా లేరు. శేఖర్ గారు ఉన్నారా? శేఖర్, శేఖర్ గారు, శేఖర్ గారు ఉన్నారా? లేరు. ఉన్నాను గురువు గారు. మళ్ళీ ఉంటే మాట్లాడొచ్చు కదా గురుగారు. ఏం కావాలి మీకు? జాబ్ లేదు గురువు గారు. మెయిన్ జాబ్, మ్యారేజ్ అవ్వలేదు కానీ మెయిన్ జాబ్. ఓకే, ఇక్కడ చూడండి. ఎంసీఐ చదివినాను, ఆ ఎంసీఐ చదివినాను కానీ నాకు సూటబుల్ జాబ్ లో సెటిల్ కాలేకపోయింది. మీరు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దీంట్లో ఆస్ట్రాలజర్స్ ఉన్నారు, నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. మీరందరూ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఎప్పుడైతే శాటర్న్ అండ్ జూపిటర్ కంజంక్షన్, శాటర్న్ అండ్ జూపిటర్ కంజంక్షన్ వచ్చింది అంటే చదువుకు తగ్గట్ట ఉద్యోగం రాదు రాదు రాదు. వింటున్నారా సార్ మీరు? వింటున్నాను గురువు గారు. కనీసం మీరు 3 నెలలు 3 నెలలు ఎక్కడో చోట పని చేయాల్సిందే. ఒక చోట పని చేస్తేనే అనుభవం వస్తుంది. అనుభవం వస్తేనే ఈయన ఇస్తాడు శాటను. ఈ లగ్నానికి శాటన్ యోగ కారకుడు. ఆయన 12వ భావంలో కూర్చున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే మీకు, ఫస్ట్ మీరు ఉన్న గ్రామం విడిచిపెట్టండి, ఉన్న ఊరు విడిచిపెట్టండి, ఉన్న రాష్ట్రం విడిచిపెట్టండి, ఉన్న దేశం విడిచిపెట్టండి. అర్థమైందండి? అర్థమైంది. రెండోది, చతుర్థ భావంలో కేతు సంచారం, దశమ భావంలో రాహు. ఓకేనా? సో ఈ దశమ భావంలో రాహు ఉన్నారంటే కేతుతో సంబంధం. ఇక్కడ 4, 9, 4, 10 యాక్సెస్ లో ఉన్నాయి. ఉంటే శాటర్న్ ఆస్పెక్ట్ ఆన్ సన్, మెర్క్యూరీ అండ్ వీనస్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి శాటర్న్ మూలంగా కుటుంబం ఆలస్యం. ఓకేనా అండి? పైకి ఎదగాలనే కోరిక కానీ ఎదగలేరు. శాటర్న్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి మీరు. ఒక పనిని రొటీన్ వర్క్ గా మీరు 3 నెలలు కనుక చేస్తే అక్కడి నుంచి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో శాటర్న్ ట్రాన్సిట్ ఇన్ పూర్వభాద్ర నక్షత్రం, జూపిటర్ హౌస్ లో, జూపిటర్ నక్షత్రంలో ట్రాన్సిట్ అవుతున్నాడు. కాబట్టి జూపిటర్ కూడాను 12th లో ఉన్నాడు. కాబట్టి మీరు చేసుకోవాల్సిన అలైన్మెంట్, ప్రస్తుతానికి అలైన్మెంట్ ఏం చేయాలంటే పక్క ఊరు కానీ పక్క గ్రామం కానీ వెళ్ళి అక్కడ 3 రోజులు నిద్రలు చేయండి ఏదో ఒక టెంపుల్లో. లేదు కాదంటారా రాహుకేతుల పూజ చేయించుకురండి. ఇది చేస్తే ఆయన శాటర్న్ అండ్ జూపిటర్ 2 కమ్యూనికేషన్ ఏం చెప్పుకుంటున్నాయంటే, చతుర్థాధిపతి
4వ భావంలో కూర్చున్నాడు. చతుర్థం అంటే పుట్టిన క్షేత్రము, 12 అంటే దూరము. తృతీయ షష్టమాధిపతి జూపిటర్ కనెక్టింగ్ విత్ సాటర్న్. జూపిటర్ ఇస్ ఎక్స్పెన్షన్ ఆఫ్ నాలెడ్జ్, ఎక్స్పెన్షన్ ఆఫ్ కమ్యూనికేషన్. సో ఎక్కడ దూర ప్రాంతాల్లో ఉన్నప్పుడే మీకు వస్తది. ఇంటికాడ ఉండి పుట్టిన గ్రామంలో ఉంటే రాదు రాదు రాదు. ఇది అలైన్మెంట్ ఎవరికైనా చెప్పుకోవచ్చు. ఓకేనండి. సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందా గురుగారు? తర్వాత లక్కోజు అని వచ్చిందండి. LAKKOJUV అని వచ్చింది. వారిది 6301851954. ఎవరు సార్ ఇది? సార్ ఉన్నాం సార్. ఉన్నారు. లగ్నంలో రాహు, సప్తమంలో కేతుతో చంద్రుడి సంబంధం. ఇది ఇందాక వచ్చిందే కదమ్మా ఇది. ఇదే సార్, ఇందాకదే సార్. అంటే పాప ఫోన్ లో పెట్టింది సార్. ఓకే, తీయండి. మళ్ళీ ఎన్నిసార్లు పెడతారు? పెట్టారుగా. అంటే ఇద్దరు కలిసే అవకాశం ఉందా లేదా అసలు అనే ఆలోచనతో పెట్టింది సార్ పాప. ఫస్ట్ అక్కడ ఉన్న మీ పాప మీ దగ్గర ఉందా? ఉంది సార్. ఆ అమ్మాయికి ఎక్కువగా రాహుకేతులు పూజ చేయించుకురమ్మనండి, మెడిటేషన్ చేయమనండి. సార్ ఓకే సార్. ఓకేనా? తన ఇష్ట దైవాన్ని గట్టిగా పూజ చేయమనండి. రాహుకేతులు పూజ చేయించకుండా వివాహం చేయకూడదమ్మా. మీకు చెప్పిన గురువులు ఎవరో గాని నాకైతే తెలీదు. బాధకాధిపతి సప్తమ భావంలో కేతుతో సంబంధం, సప్తమాధిపతి అష్టమంలో ఉండడం. అంటే కేతు ఆల్రెడీ ఆక్యుపై ది 7th హౌస్, 7th లార్డ్. ఈ అమ్మాయికి గైనికల్ ప్రాబ్లం ఉంటది, కనుక్కోండి. ఉంది సార్. డేట్లు సరిగా రావు సార్. ఆ డేట్లు సరిగా రావు. లోపల ఇన్ఫెక్షన్ ఉందమ్మా. ఆ పైప్ ఉంటది కదా, గర్భాశయం పైప్ లో డిస్టర్బెన్స్ ఉంది. రెండోది ఉంటే వైట్ బబుల్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి సార్. PCOD ప్రాబ్లం అన్నారా సార్? ఏం చెప్పారంట కనుక్కోమా. డాక్టర్ ఏం చెప్పలేదు సార్. మొన్ననే టెస్ట్ రాశారు సార్. అంటే సైకలాజికల్ ప్రాబ్లం ఉంది కదా, మెడిసిన్ వాడుతున్నాం సార్. ఆవిడ మొన్న అర్థమైంది. సైకలాజికల్ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే కేతు అండ్ మూన్ ఉంటేనే వస్తది. ఎందుకంటే మీ అమ్మాయికి నా భర్త నా భర్త నా భర్త అని కూర్చుంటే ఇలాగే ఉంటది. మీకున్న వాస్తవం ఎవరు చెప్పరు. పర్వాలేదు పర్వాలేదు అంటారు. పర్వాలేదు అనే పదం జ్యోతిష్యంలో లేదు. అర్థమైందా? తను కోర్టులో కూడా మాట్లాడలేకపోతుంది సార్. భర్త ముందు ఏదైనా చెప్పాలనుకున్నా అక్కడ చెప్పలేకపోతుంది, మాట్లాడలేకపోతుంది. కొంచెం సెన్సిటివ్ సార్ బాగా. అదేనమ్మా నేను చెప్పేది. కొంచెం నాగసింధూరం పెట్టించండి ఇక్కడ. ఓకేనా? అదొకటి పెట్టించండి. ప్రతిరోజు అమ్మవారికి పూజ చేయమనండి. ఇంకా గట్టిగా చేసి నా భర్త నా దగ్గరికే రావాలనుకుంటే ఆరావడి కుంకుమతో మహాలక్ష్మీదేవికి పూజ చేయమనండి. ఓకే సార్. ఓకేనా? కానీ నా భర్త రావాలనే మనసులో మాత్రం పెట్టుకోవద్దు. భర్త లెట్ గోగా ఉండమనండి. ఏం చదివింది అమ్మాయి? బీటెక్ చేసింది సార్. లెట్ గోగా ఉండమనండి, సాక్రిఫై గా ఉండమనండి. ఆయన ఎక్కడికి పోడు, వచ్చేస్తాడు. ఈ కోర్టులు ఇట్లా ఇవన్నీ అలాగే ఉంటాయి పేరుకి. మనం చేసుకునే ప్రయత్నం మనం చేయాలా. వివాహానికి ముందలే మీరు రాహుకేతులు పూజ చేయించుకున్న తర్వాత వివాహం చేయాలా. అది చేయకుండా మీరు చేయడమే తప్పు. రెండోది అర్ధాష్టమ ఏలినాటి శని 17/1/2023 కానీ అసలు బాగోలేదు. మీరు ఎలా వివాహం చేశారు? చెప్పలేదు సార్ ఎవరు. బాగుంది చెయ్యొచ్చు అన్నారని అడుగు వేశాను. అమ్మా కరెక్టే. మళ్ళీ నాకు ఎలా కనెక్ట్ అయ్యారు మీరు? యూట్యూబ్ లో చూసే. పాప ఫోన్ సార్ అది. అవునమ్మా కరెక్టే, పాప ఫోనే. ఎవరిచ్చారు మీకు నా నెంబరు? నా ఛానల్ ఎవరు చెప్పారు? మీ నెంబర్ నేను వీడియో చూసాను సార్. నేను నిన్న ఎర్లీ మార్నింగ్, ఇవాళ ఎర్లీ మార్నింగ్ మీ వీడియో చూసి మీరు చెప్పారు కదా ఇలా పెట్టండి 5కి క్లాస్ ఉంటది అని చెప్పారు కదా, నేను వెంటనే పెట్టాను సార్, మీకు మెసేజ్ పెట్టాను. ఓకేమా, ఓకే ఓకే. కొంచెం ఇది చేయమనండి. మీ పాపకి ఏం కాదు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే నా భర్త వచ్చేయాలని కూర్చుంటే మాత్రం అది ప్రొలాంగ్ అవుతుంది. వస్తే లేకపోతే లేదు. లెట్ గోగా ఉండండి. ఖచ్చితంగా మీ ఆయన వస్తాడు.
ఎందుకంటే గతంలో దాదాపు 5-6 ఇచ్చాను నేను రెమెడీ. సార్ వాళ్ళు వచ్చారు, తీసుకుపోయారు. ఎందుకు తీసుకుపోయారో వాళ్ళకే తెలియదు. ఈ అమ్మాయి మనసులో ఎక్కువగా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే చంద్రకేతువుల సంబంధం అంటే అశ్విని నక్షత్రం, మఖా నక్షత్రం, మూల నక్షత్రంలో జన్మించిన ఆడపిల్లలు ఎఫెక్షన్ ఎక్కువగా ఉంటే, ఎవరి మీద ఉంటే వాళ్ళు దూరం అయిపోతారు. ఇది 100% కరెక్ట్. సార్ నాది మగ అమ్మా నాది మగ నక్షత్రమే సార్. మీరు ఎంత ప్రేమతో ఉంటారో అది దూరం అవుతానే ఉంటది. మీరు ఉంటే ఉంటాడు, పోతే పోతాడు, పోనే అనుకుంటే ఆయన మీ దగ్గరే ఉంటాడు, ఎక్కడికి పోడు. ఇలాగే మీలాంటి వాళ్ళే ఒకసారి మాకు ఒక జాతకం తీసుకొచ్చారు. తీసుకొస్తే దాంట్లో రాహు శుక్రులు కలిసి ఉన్నారు. వాళ్ళు మామూలుగా కాదు, బాగా ఈ మల్ల యుద్ధం జరుగుతుంది ఇంట్లో. వెంటనే అమ్మాయిని గాని అబ్బాయిని గాని వేరే ఊరు పంపించేయండి పనిలోకి, లేకపోతే ఉద్యోగంలో పంపించేయండి అన్నాం. తీరా చూస్తే వాళ్ళు పెద్ద డాక్టర్స్. వెంటనే ఆయన్ని కనీసం 200 కిలోమీటర్ల దూరంలో వదిలేసేయండి అన్న. ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత రోజు 10 సార్లు ఫోన్లు చేసుకుంటారు వాళ్ళు. ఏమండి భోజనం చేశారా, పిల్లలు ఎలా ఉన్నారు, ఏంటి, ఇలా మాట్లాడుకుంటారు. కానీ దగ్గరుంటే యుద్ధం. నేను వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాను, మధ్యలో మీరు ఎవరు వెళ్ళమాకండి, వాళ్ళిద్దరూ ఒకటే. వాళ్ళిద్దరు ఒకటే. భర్త విడిచిపెట్టి భార్య ఉండలేదు, భార్య విడిచిపెట్టి భర్త ఉండడు. సో వాళ్ళిద్దరు దగ్గర మాట్లాడుకుంటారు. మొన్న డిసెంబర్ లో నా భర్త నాకు కావాలి అని చెప్పి వచ్చేయని మెసేజ్ పెట్టారు సార్. పెట్టి మళ్ళీ సైలెంట్ అయిపోయారు. అదే మీ అమ్మాయికి నేను చెప్పింది చేయమనమ్మా, వాళ్ళే వచ్చేస్తారు, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? చాలా సంతోషం సార్, చాలా థ్యాంక్స్ సార్. నాదేమి లేదమ్మా, నేను చదివింది జ్యోతిష శాస్త్రం చదివిందే పూర్ ఫ్యామిలీ వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి, అంతేగాని ధనికులకు మాత్రం కాదు నా ఛానల్. నేను ఆల్రెడీ చెప్పే ఉన్నా, నేను నా ఛానల్ పూర్ ఫ్యామిలీస్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళది. ధనికులతో మనకేం పని అమ్మా, వాళ్ళ దగ్గర డబ్బులు గోల్డ్ అంతా ఉంటది, మనం చెప్పింది వింటారా? వినరు. వెళ్ళిపోయి గోతులో పడిపోయిన తర్వాత మా దగ్గరకు వస్తారు. వచ్చిన తర్వాత మనం చేసేది ఏం లేదు, 2 చేతులు ఎత్తేడువే. చూపించాను సార్, చూపించినా ఇద్దరికి బాగుంది చెయ్యమన్నారని స్టెప్ తీసుకున్నాను సార్. ఆ పరిస్థితి పోయింది ఆఖరికి. నాకు కూడా మా సార్ కూడా హెల్త్ బాగుండదు సార్, పెరాలసిస్, బ్రెయిన్ పెరాలసిస్ ఆయనకి. నాకు పాపను బీటెక్ చేయించాను సార్. ఈ అమ్మాయికి ఏమో జాబ్ చేస్తుందని ఎంతో ఆశపడి చదివిస్తే జాబ్ చేసే స్కిల్స్ కూడా రాలేదు సార్ పాపకి. అమ్మాయి డిజైనర్ కావాలా, లేకపోతే కోడింగ్ దాంట్లోకి వెళ్ళాలా? కోడింగ్ ఉంటుంది. మీ అమ్మాయి మాట్లాడమను. మాట్లాడమ్మా. నమస్తే సార్. నమస్తే మా. కోడింగ్ దాంట్లో ఎందుకు వెళ్ళలేదు? అంటే నాకు స్పోకెన్ లేదు సార్, అందుకని జాబ్ కి వెళ్ళట్లేదు. నువ్వు అక్కడ ఏం చెప్తుంది, అక్కడ ఏం చెప్తుందంటే 7th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 8th. 7th లో మూన్ అండ్ కేతు, ఇవి 2 కోడింగ్ కి సంబంధించినవి. పైగా అష్టమంలో శుక్రుడు. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, తయారీ విధానం, లేకపోతే కాస్మెటిక్స్ తయారీ, ఏదైనా సరే, డిజైనర్, హౌస్ లో ఇచ్చేస్తారు కదా ఏది డిజైన్స్, వాటన్నిటికీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ, డిజైనింగ్ కానీ, కన్స్ట్రక్షన్స్ కానీ, ట్రాన్స్ఫర్మేషన్స్ దాంట్లో కానీ, దేంట్లో అయినా సరే ఉత్తీర్ణులు అవుతావు నువ్వు. ఇబ్బంది ఏమి లేదు. నువ్వు లెట్ గోగా ఉండు నీ భర్త విషయంలో. ఖచ్చితంగా నీ భర్త నీ దగ్గరకు వస్తాడు. ఇదైతే చాలా వరకు ఉంది. మాట్లాడదు సార్ అసలు. అదే వచ్చింది. అమ్మా ఒక్క విషయం చెప్తాను చూడు, 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేపించు, రాహుకేతుల పూజ చేయించు, చేయిస్తే సరిపోతుంది. ఓకేనమ్మా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. పర్వాలేదమ్మా. సార్ ఇంకా ఎవరికైనా సరే ఏదైనా ఉంటే మీరు అడగొచ్చు సార్, ఇబ్బంది ఏమి లేదు. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. హ్యాండ్ రైజ్ చేయండి ఫస్ట్.
సార్ చెప్పండి. నమస్తే సార్. నమస్తే. నా పేరు శివకుమార్ సార్, మహబూబ్ నగర్ సార్. ఏం పేరు సార్? శివకుమార్, మహబూబ్ నగర్ సార్. శివకుమార్ గారు చెప్పండి. అది వృశ్చిక లగ్నం సార్. మకరంలో శని వక్రిచ్చున్నాడు. రాహువు శుక్రుడు వచ్చి అష్టమంలో ఉన్నారు సార్. ఇప్పుడు శనిలో రాహు జరుగుతోంది. ప్రస్తుతానికి అర్ధాష్టమ ఏలినాటి శని జరుగుతుంది చూడండి మీకు. అర్ధాష్టమ అంటే వృషభ రాశి సార్ నాది. సార్ రాశి అంటే ఏంటి, లగ్నం అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకేనా? అవును సార్. సో లగ్నానికి అర్ధాష్టమ ఏలినాటి శని. సో దేహము అనుకూలించకపోవటము, రొటీన్ వర్క్ లో పార్టిసిపేట్ చేయకపోవడం జరుగుతుంది. 10th మీద దృష్టి పడుతుంది చూడండి అక్కడ. అవును సార్. ఇంటికాడే ఉండి ఉద్యోగం చేయాలి లేదా వ్యాపారం చేయాలి అని అనుకుంటారు మీరు. సో మీరు 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయండి ఫస్ట్. అట్లాగే సార్. ఆ తర్వాత ఇప్పుడు మీకు ఏ మహాదశ నడుస్తుంది? రాహువా? శనిలో రాహు సార్. శని వక్రగతిలో ఉన్నారు. తర్వాత అది ఇదని మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. రైట్ సార్. ఓకేనా? ఇవ్వవలసిన ఫలితం అయితే గట్టిగా బలంగా ఇస్తాడు ఆయన. మీరు ఒక 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయండి. రోజు రొటీన్ గా మీరు వర్క్ లో ఇన్వాల్వ్మెంట్ అవ్వండి, అయితే చాలు. నేను రిటైర్డ్ సార్. బిజినెస్ చేసేవాడిని ఆపేశాను. ఏంటండి? నేను బిజినెస్ చేసేవాడిని ఆపేశాను సార్. 2-3 years అయింది సార్. రొటీన్ వర్క్ అంటే ఉదయాన్నే లేచి వాకింగ్ కూడా చేయొచ్చు కదా. అవును సార్, చేయండి. రైట్ సార్. నేను శారీరకంగా కష్టపడితేనే శాటన్ అనుకూలిస్తాడు. ఆయన రిట్రోగ్రేడ్ అవనివ్వండి, లేకపోతే కంబస్టర్ అవనివ్వండి. రైట్ సార్. గ్రహము యొక్క నేచర్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కోలిపోదు. ఓకేనా? రైట్ సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నెక్స్ట్ సార్ నమస్తే సార్. నాది ఇందాక లైన్ కట్ అయింది సార్. హ్యాండ్ రైస్ చేయండి. సత్యనారాయణ గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. ఎవరు సార్ మాట్లాడేది? సత్యనారాయణ సార్. సత్యనారాయణ గారు చెప్పండి. నమస్కారం సార్. సత్యనారాయణ గారు ఎవరు? నేనే సార్. వారే మాట్లాడండి, మిగతా వాళ్ళు మ్యూట్ లో ఉండండి. ఓకే చెప్పండి. సత్యనారాయణ గారు. సార్ నమస్కారం సార్. మీ నమస్కారం బంగారం గారు, ముందులో మాట్లాడండి సార్. సార్ నేను మీకు నా జాతకం పెట్టిన సార్ కొద్దిగా. హలో, మీరు ఏం పెట్టారు చెప్పండి. జాతకం నాది మీరు పెట్టామంటే పెట్టిన సార్. నా జాతకం ఉంది. దీంట్లో పెట్టారా? అవును సార్. ఆగండి. ఎక్కడొచ్చింది అది? ఎప్పుడు పెట్టారు అది? నిన్న పెడితే మీరు చూశారు సార్. వాట్సాప్ లో పెట్టాను సార్. మీ వాట్సాప్ లో పెట్టాను సార్. వాట్సాప్ సార్ గ్రూప్ లో పెట్టారా పెట్టలేదు అది చెప్పండి. గ్రూప్ లో పెట్టలేదు సార్. థ్యాంక్ యూ, వదిలేసేయండి. నెక్స్ట్ సార్ నమస్తే సార్. నమస్తే. ఎవరు మాట్లాడేది? హ్యాండ్ రేస్ చేయమంటే దాంట్లో ఉంది కదండి ఆప్షన్. సార్ నా పేరు గణేష్ అండి. గణేష్ గారు చెప్పండి. సార్ అదే ఇందాక మాట్లాడుతుండగా లైన్ కట్ అయింది సార్. సార్ మీరు మాట్లాడడం కరెక్టే. మీది ఇక్కడ చార్ట్ పెట్టారా పెట్టలేదా? పెట్టాను సార్, గ్రూప్ లో పెట్టాను సార్. గ్రూప్ లో ఏ గ్రూప్ లో పెట్టారు? రమేష్ గారు, అదే SB5 లో రమేష్ గారు తర్వాత ఉంటుంది సార్. మళ్ళీ ఇప్పుడు ఏమైనా పెట్టగలరా? పెడుతున్నాను సార్, ఒక్క నిమిషం తొందర పెట్టండి. సార్ హలో సార్. హలో సార్ పెట్టాను సార్. సార్ ఏం కావాలి చెప్పండి దీంట్లో. సార్ గణేష్ గారు
గణేష్ గారు, సార్ గణేష్ గారు, అదే సార్ నేను మీ వీడియోస్ ఫాలో అవుతుంటాను సార్. అదే జ్యోతిషం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది సార్ నాకు. సార్ ఫస్ట్ నా నెంబరు 9676159759 కి మీరు మెసేజ్ పెట్టండి. సార్ అప్రోచ్ అయ్యాను సార్. గోపి గారు, దీపి గారు అప్రోచ్ అయ్యాను సార్. వాళ్ళు యాడ్ చేశారు సార్ నన్ను. ఓకే 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 ఓకే. అదే సార్ నాకు కొద్దిగా ఎలా ఉంటుంది సార్ అంటే ఫైనాన్షియల్ గా కొద్దిగా ఇబ్బందిగా ఉంది సార్ నాకు. లేదు లేదు లేదు, ఈ ఇబ్బంది కూడాను మీకు 1/11/2023 నుంచి బాగా ఉంది. అయితే ఇంకా దీనికంటే ముందలకెళ్తే 23/9/2020 తర్వాత జాబ్ చేంజ్ అయ్యారంటుందేంటి? జాబ్ చేంజింగ్ కానీ ప్లేస్మెంట్ చేంజింగ్ కానీ? జాబ్ చేంజ్ అయ్యాను సార్. ఓకే. తర్వాత రీసెంట్ గా 23లో ప్లేస్ కూడా చేంజ్ అయ్యాను. అది ఇప్పుడు ఊరికి దూరంగానే ఉంటున్నాను సార్. ఒక 40 అబౌవ్ ఉంటుంది సార్ కిలోమీటర్. దూరంగా ఉండండి, బాగుంటుంది. రెండోది ఏంటంటే చదువుకు తగ్గట్టు ఉద్యోగం కాదంటుంది ఏంటిది? ఏం చదివారు మీరు? అంటే సార్ నేను ఎంసీఏ చదివాను సార్. ఎంసీఏ చేశాను. అంటే ఫాదర్ లాస్ అయ్యారు సార్. ఆయన జాబ్ వచ్చింది, జాబ్ లో గెటిన్ అయ్యాను సార్. ఓకే ఓకే ఓకే. మీరు ఏదీను మనస్ఫూర్తిగా ఎఫెక్షన్ పెంచుకోవద్దు. ఓకే. రెండోది మెడిటేషన్ చేయండి. మీకు ఖచ్చితంగా 9th లార్డ్ మెర్క్యూరీ అండ్ కేతు కంజంక్షన్. సో ఖచ్చితంగా మీకు జ్యోతిష శాస్త్రం వచ్చే అవకాశాలు అయితే బాగానే ఉంది. 90% ఉంది. ఓకేనా? మీరు అప్పుడు దాకా ఈ క్లాసులు మొదలయ్యేదాకా మీరు ఏదైనా ఒక పంచాంగం తీసుకుని చదువుతా ఉండండి. 8th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ లగ్న. ఓకేనా? మీరు ఇలా చేయండి, సరిపోతుంది సార్. అదే ఫైనాన్షియల్ ట్రబుల్ తగ్గుద్దా సార్? చాలా ఇబ్బందిగా టెన్షన్ గా ఉంది సార్ ఈ మధ్య. ఫస్ట్ మీరు మెడిటేషన్ చెయ్యండి, ఇవి అన్ని వదిలేయండి, మెడిటేషన్ చెయ్యండి. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. కుదిరితే నాగసింధూరం పెట్టుకోండి, దానికంటే ఏం అక్కర్లేదు ఇంకా. సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే. మధు గారు చెప్పండి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మా అబ్బాయిది డేట్ ఆఫ్ బర్త్ పెట్టిన సార్ నిన్న గ్రూప్ లో. డేట్ ఆఫ్ బర్త్ కాదండి, చార్ట్ పెట్టారా లేదా? చార్ట్ పెట్టినానండి. పేరేంటి? ఋషికేష్ నారాయణ. అది గ్రూప్ లో పెట్టారా? గ్రూప్ లో పెట్టినా, మీకు పెట్టినా. గ్రూప్ లో పెడితే మీరు డిలీట్ చేసారు సార్. గ్రూప్ లో పెడితే డిలీట్ ఎందుకు చేస్తానండి నేను? సరే ఆగండి. సరే, మీరు డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 21/2. ఆగండి ఒక నిమిషం. ఏ సంవత్సరం? 2007 సార్. 2007 February 21st. February 21st. ఓకే. ఎన్ని గంటలకి? 8:58 AM నల్గొండ. ఏం కావాలి? రేవతి నక్షత్రం ఏం కావాలి సార్? ఇప్పుడు అబ్బాయి ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతుంది సార్. ఓకే. ప్రజెంట్ శుక్రవారం దశలో చంద్ర అంతర్దశ నడుస్తుంది. మొండి వైఖరిగా ఉంటాడు, కొంచెం వెయిట్ చేయండి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ గా ఉంది, ఇబ్బంది ఏం లేదు. అదే కెరీర్ ఏది మన ముందల స్టడీ పరంగా సూపర్ గా ఉంది. తొందరపడమాకండి, సూపర్ గా ఉంది. ఓకేనా? ఓకే సార్. ఏంటంటే అందరికి సూపర్ అంటారంటే వాడుకునే విధానం తెలియకపోతే జ్యోతిష్యుల దగ్గరికి మీరు వస్తారు, లేకపోతే రారు. ఓకేనా? ఎందుకంటే రాహు ట్రాన్సిట్ ప్రస్తుతానికి మీన లగ్నంలో శుక్రుడితో చంద్రుడితో సంబంధం ఉంది. మొండి వైఖరి ఎక్కువగా ఉంటది పిల్లల దగ్గర. ఓకే సార్. ఓకేనా? రెండోది ఏంటయ్యా అంటే నేనేం మాట్లాడను, మీరే మాట్లాడండి. మొత్తం మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. సార్ ఇప్పుడు దశమాధిపతి గురువు 9లో ఉండు, కుజుడేమో కొన్ని చాట్లలో మకర రాశిలో చూపిస్తుంది, కొన్ని చాట్లలోనేమో ఈ ధనుసులో చూపిస్తుంది సార్. అది కన్ఫ్యూజన్ ఉంది, అసలు ఎండ్లో ఉంది అనేది.
మీరు ఆస్ట్రాలజరా? అంటే చార్ట్ వరకే వేస్తా సార్, చార్ట్లు అవి వేస్తా. ఇప్పుడు ఏంటంటారు చెప్పండి? 10వ స్థానాధిపతి 9లో కూర్చున్నాడు, అంతేనా? అవును సార్. కుజుడు దశమంలో కూర్చుండా లాభంలో కూర్చుండా, అది కన్ఫ్యూజన్ ఉంది సార్. ఇది కేపీ చార్ట్ కాదండి, మామూలు యాప్ చార్ట్. ఓకేనా? 10వ స్థానాధిపతి 9లో ఓకే. కూర్చున్నాడు, దైవ దర్శనాలు చేస్తాడు, ఓకే. పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు పొందుతాడు. లగ్నంలో ఉన్న శుక్రుడి మీద చంద్రుడి మీద పడుతుంది. ఓకేనా? ఓకే సార్. బాగానే ఉంది. రాహు ఇప్పుడు 12వ భావంలోకి వచ్చిన తర్వాత దూర ప్రయాణం చేస్తాడు. ఓకేనా? ఓకే సార్. 2, 9 అధిపతి 11లో కూర్చున్నాడు, సోషల్ సర్కిల్లో నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకుంటాడు. చాలా ఓకే సార్. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు రాహు, రవి, బుధుడు. ఏంటి మీ వంశంలో 2 పెళ్లిళ్ళు అయిన వాళ్ళు ఉన్నారంటుంది ఏంటిది? 2 పెళ్లిళ్ళు అయిన వాళ్ళు లేరు సార్. అంటే మా ఫ్యూచర్ మరి మా చెప్పేదేనండి, మీ మా తాత పెద్దోళ్ళ ముత్తాతల్లో ఉంది అంటుంది. అబాషన్ గాని, 2 పెళ్లిళ్ళు గాని, మృత శిశువు జననం గాని, అకాల మృత్యు గాని జరుగుంటది కనుక్కోండి. ఉన్నది ఆ? మా ఫ్యామిలీలో ఉన్నది సార్. మళ్ళీ లేదంటారే? 2 పెళ్లిళ్ళు అంటే 2 పెళ్లిళ్ళు కాదు, కానీ మా మేనత్త చనిపోయింది. మా ఇక్కడ తాత సర్పదోషం ఉంది అంటే ఖచ్చితంగా ఇది జరగాలి, జరుగుద్ది. ఎందుకంటే మా యొక్క అనుభవంలో మేము చాలా మందికి టెస్ట్ చేశాం, అవి జరిగున్నాయి. ఓకే సార్. కాబట్టి ముందుకు వచ్చిందనమాట. ఈ పిల్లాడికి పన్ను మీద పన్ను గాని, పన్ను ఎరడం గాని, పిప్పు పన్ను గాని ఉంటది, లేదా రూట్ కెనాల్ చేయించుకుంటాడు. రెండోది ఏంటంటే నుదుటిని దెబ్బ తగిలే ఛాన్స్ ఉంది. రైట్ సైడ్ లో స్టిచెస్ పడతాయి పిల్లాడికి. ఓకే సార్. ఓకేనా? కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి. పండ్లు మాత్రం డిజార్డర్ ఉంటాయి సార్. ఏంటది? పండ్లు డిజార్డర్ ఉంటాయి. ఉంటాయి సార్. ఉంటాయి. ఓకే. ప్రతిదీ ఓకే. ఈయన చరిత్రాత్మకమైంది, పాత చరిత్రకి సంబంధించి తెలుసుకోవాలని చాలా ఉద్రేకం పడతా ఉంటాడు. ముసలోళ్ళన్నా పెద్దవాళ్ళన్నా చాలా అభిమానంతో ఉంటాడు ఈయన. ఓకేనా? ఓకే సార్. ఈయన తెలివితేటలతో ఈయనే పైకి వస్తాడు, ఇబ్బంది ఏమి లేదు. ఓకే సార్. ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే, ఇంకా నెక్స్ట్ వీక్ లో మళ్ళీ మనం అందరం కలుసుకుంటాం. ఎవరైనా సరే జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నా నెంబరు 9676159759 కి మెసేజ్ పెట్టండి. మా టీం వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏర్పాటు చేపిస్తాను. కాబట్టి దయచేసి అందరూ మ్యూట్ లో ఉండండి. ఒక్కళ్ళు ఇందాక ఆవిడ చూసారు, చాలా ప్రాధాయపడుతుంది, నా దగ్గరకు వచ్చేటప్పుడు అంతా డిస్టర్బ్ చేస్తున్నారని. ఫస్ట్ మీకు మ్యూట్ చేయడం తెలియదు, జాయిన్ అవ్వడం తెలుసు. కాబట్టి మీ పిల్లలు సాఫ్ట్వేర్ కి సంబంధించిన వాళ్ళే కాబట్టి వాళ్ళకి కనుక్కోండి, మ్యూట్ ఎలా చేయాలా, అన్మ్యూట్ ఎలా చేసి మాట్లాడాలా అని. మనం మాట్లాడుతానే ఉన్నాం, 100 మెసేజ్లు పెడుతున్నారు వీళ్ళు. ఎందుకు ఆ బాధ? నేను ఆల్రెడీ లింక్ పెట్టాను కదా, లింక్ పెట్టినప్పుడు లింక్ లో ఎందుకు జాయిన్ అవ్వట్లేదు? ఓకేనా? కాబట్టి నెక్స్ట్ వీక్ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.